గుంటూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉక్కుంపేట మండలం స్థానిక బారాపల్లి గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు సురేష్ అంటే మండల ప్రజలు అందరికీ తెలుసు, నియోజకవర్గ ప్రజలు కూడా ఆయన అందరికీ తెలుసు. ఎందుకంటే జనసేన పార్టీ కోసము సుమారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన అహర్నిశలో శ్రమించారు. మరి నేడు ఆ నాయకుడు అంటే వాళ్ళ అధ్యక్షుడు నేడు డిప్యూటీ సీఎం అయ్యారు. మరి ఆ రోజు కొన్ని హామీలు ఇచ్చారు, మరి నెరవేరుస్తారా లేదా, మరి నేడు కార్యాచరణ ఏంటి ఇక్కడ మండల పరిధిలో కూడా అని చెప్పి కొన్ని విషయాలు ఉన్నాయి ఏజెన్సీకి. అవి నేరుగా ఆయన్ని అడిగి తెలుసుకున్నాం. సురేష్ గారు నమస్తే అండి. సార్ నమస్తే. మీరు గత కొన్ని సంవత్సరాలు కూడా జనసేన పార్టీకి మీరు పనిచేస్తున్నారు. అవును సార్. నేడు గవర్నమెంట్ వచ్చింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? మాకు చాలా ఆనందకరమైన విషయం సార్. అంటే అలా కాదు సార్, ఇండివిజువల్గా పోటీ చేస్తే బాగుంటుంది ఏమో కదా మీరు? ఇండివిజువల్గా పోటీ చేస్తే బాగానే ఉంటుంది, కానీ ఈ నరకాసురుడు పాలన విడిచిపోవాలన్న ఉద్దేశం మీద మేము కూటమి పరంగా మా అధినేత కూటమి పెట్టుకోవడము జరిగింది. అలా కాదు సార్, మరి ఇప్పుడు గతంలో కూడా చాలా మంది కూడా వైసీపీ నాయకులు కూడా మీ పవన్ కళ్యాణ్ కేవలం ఏంటంటే అమ్ముడికి పోయాడని చెప్పి అంటున్నారు. మరి దానికి మీరు ఏంటంటారు సార్? అది ఒట్టి ఆరోపణ సార్. అటువంటి వ్యక్తి కాడు, ప్రజల్ని సేవ చేయాలన్న ఆలోచన తప్ప అటువంటి వ్యక్తి అయితే కాడు. అంటే ప్యాకేజ్ స్టార్ అని చెప్పి విమర్శించేవారు కదా. అవును సార్, కానీ అటువంటి వ్యక్తి అయితే కాడు. 100% అటువంటి వ్యక్తి కాడు. ప్యాకేజ్ స్టార్ అన్నప్పుడు అలాంటప్పుడు కోట్లు విలాసం వదులుకుంటూ ఈరోజు ప్రజాసేవ చేయాలని ప్రజల వద్ద వచ్చి ప్రజల్ని వద్ద పరిపాలన కావాలని చెప్పేసి ఈరోజు ముందుకు వచ్చారు కదా. కోట్లు విలాసం వదులుకొని విలాసవంతమైన జీవితాలు వదిలేసి వచ్చారంటున్నారు. అవును సార్. అంటే ఇంకో విషయం సార్, మరి ఇప్పుడు మీరు కూటమిలోని మీరు కొన్ని హామీలు ఇచ్చారు కదా, అంటే మనం గెలకుండా ముందు మీరు మేనిఫెస్టోలో పెట్టారు కదా, అవన్నీ అమలు చేస్తారు నిజంగాను? కన్ఫర్మ్ సార్, అమలు చేస్తారు. ఫస్ట్ సంతకం కూడా పెట్టేశారు. ఫస్ట్ సంతకం పెన్షన్ ద్వారా పెట్టారు. ఫస్ట్ సంతకం BSc కూడా పెట్టారు. ఇప్పుడు రాష్ట్ర పరిపాలన ఏంటంటే మరి కొంచెం రాష్ట్రం కూడా ఆర్థికంగా వెనకబడి ఉంది కదా, మరి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలంటే ఇబ్బంది కదా. ఇబ్బంది, కానీ ఒక సంవత్సరం మేరకు సర్దుబాటు చేసుకొని తర్వాత ఆర్థికంగా ఉన్న రాష్ట్రాన్ని కేంద్ర నిధులతో డెవలపింగ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక దిశానిర్దేశంగా పెట్టుకున్నారు కార్యాచరణ. అంటే ఇంకో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు నేడు మీకు ఇంచుమించు 21 గెలిచారు మీరు ఇచ్చినవి. మరి ఇదే తీసుకొని మళ్ళీ నెక్స్ట్ తరాల్లో కూడా ఏమైనా మళ్ళీ మీరు కూటమి ఏర్పడతారు, సింగిల్గా ఏమైనా చేసే అవకాశాలు ఉంటాయంటారు? నెక్స్ట్ స్థానిక ఎలక్షన్స్ వరకు కూటమి, తర్వాత అధినేత నిర్ణయాన్ని బట్టి మేము ఫాలో అవుతాం. అంటే అనంతరం ఇప్పుడు మీరు ఏజెన్సీ ప్రాంతంలోనే మరి ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది కాదని లేదు, మరి కాకపోతే ఇక్కడ చూడండి మారుమూల ప్రాంతాల్లో సైతం కొన్ని గ్రామాల్లో మంచినీటి సౌకర్యం లేదు, అలాగే ఇక్కడ ఏంటంటే సరైన స్కూల్స్ లేవు, అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు కూడా చాలా మట్టుగా తక్కువ. మీరు చూస్తుంటారు కదా, డోలు మోతలో చనిపోవడం కూడా అవుతుంటాయి కదా. మరి ఇప్పుడు మీరు ఇక్కడ గెలిచిన అంటే మీకు ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడింది కదా, మరి ఇక్కడ ఉన్న సమస్యలు ఏమైనా మీరు అధికారులు మీ నాయకులు తెలియజేస్తారు? మేము ప్రతి కార్యక్రమము స్పందన ద్వారా ఐటీడీ ప్రాజెక్ట్ అధికారికి, అలాగే సబ్ కలెక్టర్ గారికి. నేను ప్రాజెక్ట్ అధికారి అనట్లేదు, ఇక్కడ ఉన్న సమస్యలు మీ అధినాయకుడికి తెలియజేసే అవకాశం ఉందా? ఉంది సార్, ఉంది. నిజమా అబద్ధమా? నిజమే. మాకు అరకు నియోజకవర్గంలో షెడ్యూల్ పెడతారు. షెడ్యూల్ కన్ఫర్మ్ అయింది, కానీ ఆ షెడ్యూల్ ఇంకా పూర్తిగా పలానా నెల అని చెప్పేసి ఇంకా డిసైడ్మెంట్ చేయలేదు. అరకు కన్ఫర్మ్గా వస్తారు. వస్తున్నారని కాదు సార్, ఇక్కడ కొన్ని గ్రామాల్లోని ఇప్పటికీ కూడా సమస్యలు ఉన్నాయి కదా, అవి మీకు మీ అధినాయకుడికి తెలియజేసి పరిష్కారానికి మీరు ఏమైనా కృషి చేస్తారా లేదా? తప్పకుండా కృషి చేస్తాం. ఇంత గతంలో కూడా మేము మా అధినాయకుడికి ఇక్కడ ఉన్న సమస్య మేరకే పిలిపించడం జరిగింది. 4 రోజులు ఉన్నారు, పరిష్కారం చేశారు. వెళ్ళారు, గ్రామం మీద పర్యటించారు, ఉన్న విషయాలు తెలుసుకున్నారు. ఆ విషయాలు తెలుసుకుని ఆ సమస్యని అందరితో పరిష్కారం అయిపోయింది. అంటే పదవి లేనప్పుడు వచ్చారండి. పదవి ఉన్నప్పుడు మరి గాలి వదిలేస్తారేమో ప్రజల్ని? అలాగేం చేయాలి. పదవి లేనప్పుడే చేశారంటే పదవి ఉన్నప్పుడు ఎంత బాగా చేస్తారు? అవునండి, పదవి లేనప్పుడు ఇచ్చే హామీలు చాలా మంది నాయకులు మరి పదవి లేనప్పుడు ఇచ్చిన హామీలు గెలిచిన తర్వాత మరి గాలి వదిలేస్తుంటారు కదా. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కూడా ఆకోకే చెప్తారా? లేదు, అలాంటి వ్యక్తి అయితే కాదు. ముమ్మాటికి అలాంటి వ్యక్తి అయితే కాదు. నిజమేనా? నిజమే సార్, అలాంటి వ్యక్తి అయితే ముమ్మాటికి కాదు.
అంటే ఇప్పుడు అలా కాదు సార్, మనం కూడా చూస్తున్నాం కదా, మీరు కూడా చూస్తున్నారు. గతంలో ఏంటంటే మరి టీడీపీ ప్రభుత్వంలోకి వచ్చి తర్వాత విడిపోయి మళ్ళీ ఏదేదో జరిగింది అక్కడ, మీకు కూడా ఆ సంగతి తెలుసు. అవును సార్. మరి రాబోయే రోజుల్లో కూడా మరి అంటే సంయుద్ధంగా చేసి రాష్ట్రాన్ని పరిపాలిస్తారా, లేకపోతే మళ్ళీ ఏమైనా విడిపోతాయి ఏమైనా బాగా, ఏంటంటే రాజకీయంగా ఏమైనా జనసేన అలాగే ఈ టీడీపీ కూడా విడిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయని చెప్పని అడుగుతున్నాం. మనకు ప్రజెంట్ అయితే మనకు 2 స్థానిక ఎలక్షన్ వరకు మాత్రం తెలుసు. తర్వాత అధినేత నిర్ణయాన్ని బట్టి మేము దాన్ని కట్టుబడి ఉండడం, మా పార్టీకి ఎలవెలలు మేము పనిచేయడం, పార్టీకి ఒక గుర్తింపు రావడం, ప్రజాస్వామ్య సమస్యలు మేము ప్రజల నుంచి పై అధికారులు తీసుకెళ్ళడం, అక్కడి నుంచి జరగకపోతే మా నాయకుల దగ్గర తీసుకెళ్ళడం, మా పార్టీ పరంగా మేము ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి మేము పర్యటించడం అన్నీ ఇప్పుడు ఈ క్షణం నుంచి జరుగుతూనే ఉంటుంది. అలా కాదు సార్, ఇంకో విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే ఉకుంపేట మండలంలో ప్రత్యేకంగా మళ్ళీ జనసేన పార్టీలో గ్రూపుల వారీగా ఉన్నారని చెప్పని వస్తున్నాయండి, అదేనా? అది అబద్ధం సార్. అది గ్రూపులు ఏమి లేదు, కానీ చిన్న చిన్న మనస్పార్థాలు ఏంటంటే ఉండడం వల్ల దాంతోపాటు కొంత వ్యక్తిగతంగా ఉండడం, దాంతోపాటు అంటే దానివల్ల పార్టీకి నష్టమే కదా అన్నాను. అంటే చిన్న చిన్నది అది కామనే కదా సార్. అంటే కామన్ కాదు, పార్టీకి అంటే ఒకే గూడి పక్షులు ఇద్దరు కొట్టుకుంటారు అవ్వదు కదా. అలాగేం ఇప్పుడు దాకా జరగలేదు, కానీ చిన్న చిన్న మాకు పిలవలేదు, పిలవకుండా కార్యక్రమం చేసుకుంటున్నారు అన్న ఫీలింగ్ అయితే ఉంది. మరి ఉంటారు, మరి ఇప్పుడు మీరే చెప్తున్నారు, మరి పిలవలేదంటే మరి వాళ్ళు బాధపడతారు కదా. బాధపడతారు, కానీ గ్రూప్లో మేము మెసేజ్ పెడుతున్నాం, ప్రత్యేకంగా మేము ఫోన్ చేసి చెప్పాము, గ్రూప్లో మేము మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాం, ఆ గ్రూప్ చూసి ప్రతి ఒక్కరు స్పందించాలి. గతంలో మేము ప్రతి ఒక్కరిని ఫోన్ చేసి ప్రతి కార్యక్రమాన్ని పిలిచేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా చేయం. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డది కనుక మేము ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాం, ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేసి మండల అధ్యక్షులు లేకపోతే మా అర్బన్ యూజర్ కాంటాక్ట్ లేకపోతే ప్రధాన కార్యదర్శి లేకపోతే సంయుక్త కార్యదర్శి లేదా జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యులు ఎవరొకరు ఫార్వర్డ్ చేసిన తర్వాత ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి. అధిష్టానం నిర్ణయం, ఇక్కడ నియోజకవర్గ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి ప్రతి ఒక్కరు. గతంలో మనం అధికారంలో లేము కాబట్టి ఒకరు వచ్చేవారు ఒకరు రానివాడు, ఇంటిమిషన్ ఇవ్వలేదని అలా చిన్న చిన్న అపోహాలు తప్ప ఇంకేం లేదు, అందరూ బాగానే కలిసి ఉన్నాం. ఇంకో విషయం సార్, అంటే ఏంటంటే ఇప్పుడు జనసేన పార్టీ కోసం మీరు సొంతంగా కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టారట. అవును సార్. వాస్తవేనా? వాస్తవం సార్. పార్టీ పరంగా వాస్తవం సార్. అంటే మీరు నాకు తెలిసి ఏంటంటే చాలా సమస్యలు కూడా వెలుగులోకి తీసుకొచ్చారన్నారు. అవును సార్. మరి మీకు రాబోయే రోజుల్లోనే మరి ఏదైనా పదవి ఉంటే ఆయన గ్యారంటీగా మిగిలిన సమస్యలు కూడా అధిష్టానంలోకి తీసుకెళ్లి పరిష్కారం చేసే వ్యక్తి అండి. మరి రాబోయే రోజుల్లో ఆయన ఏదైనా పోటీ చేయాలని చెప్పని ప్రజలు కోరుతున్నారు. అవును సార్. మరి దానికి మీరు ఏమంటారు? నేను రాబోయే రోజుల్లో పోటీకి కూడా నేను సిద్ధంగా ఉన్నాను, అలాగే ప్రజాసేవ చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను. అలాగే నాకు అధినేత మా పార్టీ నాయకులు గుర్తించి పదవులు ఇస్తే స్వీకరిస్తాను, లేదంటే పార్టీ కష్టపడి పనిచేస్తాను సార్. పార్టీకి వెలవెలలు కష్టపడి పనిచేస్తే ఒక మంచి పేరు గుర్తించి తెచ్చుకొని ఉంటాం. ఫలానా సురేష్ అనే వ్యక్తి పార్టీలో కష్టపడి పనిచేసే వ్యక్తి, నీతి నిజాయితీ అనే వ్యక్తి అని మంచి పేరు తీసుకెళ్ళాలని మా అధినేత నిర్ణయాన్ని నేను కట్టుబడి ఉంటున్నాను. సార్ ఇప్పుడు ఏజెన్సీ పర్యటన గెలిచిన తర్వాత ఏదో వస్తానన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, వస్తున్నారా ఏంటి? వాస్తవంగా షెడ్యూల్ అయితే పెట్టారు, ఇంకా షెడ్యూల్ కన్ఫర్మ్ చేయలేదు. ఎన్నో తారీఖు షెడ్యూల్ అది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. షెడ్యూల్ అయితే పెట్టారు, అరకు ఉంది, కానీ అది ఏ మంత్ అన్నది ఏ నెల అన్నది అది ఏ డేట్ అన్నది తెలియదు. ఇక్కడ అరకు. ఇంకోటి సార్ విషయం ఏంటంటే ఇప్పుడు మీకు ఇక్కడ గతంలో కూడా మీరు చూసే ఉంటారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా జనసేన నాయకులకు మాట దేవుడారు, ఆ కార్యకర్తలు కూడా చాలా ఇది వాళ్ళు అని చెప్పిన ఏంటంటే వాళ్ళ ఇష్టానుసారం ఇది అవుతున్నారు తప్ప ఒక క్రమబద్ధీకరణ ఉండదు, ఏమీ ఉండదు, వీళ్ళ వల్లే మొత్తం న్యూసెన్స్ అవుతుందని చెప్పి అనేవారు కదా. అవును సార్. దానికి మీరు ఏమంటారు? గతంలో ప్రతి సమస్యలు గాలి వదిలేసేసారు వైఎస్ఆర్సీపీ. ప్రతి సమస్య, అలాగే స్కూల్కి అయితేనేమి, అంగన్వాడీ టీచర్స్కి అయితేనేమి, అలాగే ఏ ఒక్క ఇంకొరకు చేయలేదు. అంటే మీరు వైఎస్ఆర్సీపీ ఉన్నది లేదు మాట్లాడి న్యూసెన్స్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు అన్నారు కదా వైసీపీ వాళ్ళు, మీరు ఏంటి చెప్తారు? మేము న్యూసెన్స్ మేమేం చేయలేదు సార్. మేము పార్టీ పరంగా మేము జెన్యున్గా ఎటువంటి మేము అపోహాలు లేకుండా ప్రశ్నించాం. మేము ప్రజా సమస్యలనే మేము ప్రశ్నించాము తప్ప మేము వేరే వ్యక్తిగతంగా ప్రశ్నించలేదు. ఇప్పుడు వైసీపీ నాయకులు అంటే ఏంటంటే ఇప్పుడు చాలా మట్టుగా మీరు కూడా నిన్న మొన్న పేపర్లో చూసుంటారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వారు దాడులు చేస్తున్నారని చెప్పని వస్తుంది కదా. అవును సార్. దానికి ఏమంటారు మీరు? దాడులు ఏం చేయట్లేదు సార్. దాడులు అనేది అది
మా నామమాత్రంగా వైసీపీ వాళ్ళు పెట్టే వేరే విధంగా బురద చల్దామన్న ప్లాన్తోనే వైసీపీ వాళ్ళు చేస్తున్నారు తప్ప ఎవరికి దాడి చేసే ఇప్పుడు దాకా ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ఎవరికి దాడి చేసింది లేదు, ఎటువంటి ఇబ్బందులు పెట్టే ఇది కూడా లేదు. సార్ గతంలోనే మా వైసీపీ వాళ్ళు ఏంటంటే కనీసం రాబోయే రోజుల్లోని పార్టీ జెండా కూడా కనపడదని చెప్పాను అన్నారు. అవును, మీది ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు? మా జెండా ప్రతి మండలంలో రెపరెపలాడాలని, అలాగే మేము నియోజకవర్గంలో 2029లో మేము ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ నిలబెడతామని, మేము 2029లో మేము సత్తా ఏంటో చూపిస్తాం. ఇప్పుడు ప్రతి ఒక్క జన సైనికుడు ప్రజల వద్దనే ఉండడం. అది కాదు సార్, ఇప్పుడు పార్టీ జెండా కూడా కనపడదని ఎద్దేవా చేశారు కదా, మరి ఈ రోజు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వైసీపీ పార్టీ జెండా వాళ్ళు చెప్పింది దీన్ని కర్మ ఫలితం అంటారు. వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు బుద్ధి వాళ్ళనే రివర్స్ కొట్టేసింది. రివర్స్ వాళ్ళకి జరిగింది. ఎవరు చెప్పారో వారినే కర్మ ఫలితం అంటారు. దాన్నే ఆ కర్మ ఫలితం వాళ్ళనే తగిలింది. ఈరోజు జనసేన పార్టీ అనేది ఒక జెన్యూన్ పర్సన్, నీతి నిజాయితీ గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఏకైక నాయకుడు, దేశంలోనే నెంబర్ 1 నాయకుడు. 21 స్థానాలు 21 స్థానాలు గెలిచారు, 2 ఎంపీ స్థానాలు గెలిచారు. అటువంటి వ్యక్తి దేశమంతా ఆంధ్ర రాష్ట్రాన్ని చూస్తుంది నేడు. ఇప్పుడు సెంట్రల్లో కూడా మోదీ గారికి చాలా ప్రియమైన అంటే పర్సనల్ వ్యక్తిగా చూస్తుంటారు కదా, ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటారు కదా, మరి ఇక్కడ అభివృద్ధికి అక్కడి నుంచి ఏమైనా మీ అధినేత ఫండ్స్ ఏమైనా తీసుకుని రాగలరు సార్. అందుకే కదా మా అధినేత 7 శాఖలు తీసుకున్నారు. 7 శాఖలు తీసుకున్నారు. ప్రధానంగా కేంద్రం నుంచి వచ్చే శాఖలే తీసుకున్నారు, స్టేట్ నుంచి వచ్చే శాఖలు తీసుకోలేదు. ఎందుకంటే డైరెక్ట్గా కేంద్రం నుంచి వచ్చే నిధులు డైరెక్ట్గా పంచాయతీ నుంచి వస్తాయి. అందుకే ఆ శాఖలన్నీ పంచాయతీలో తీసుకున్న శాఖలన్నీ కేంద్రం నుంచి వచ్చేది, రాష్ట్రం నుంచి వచ్చే శాఖలు కాదు. మీ నాయకుడు మొన్నటి వరకు పర్లేదు, మరి పదవి చేపట్టిన తర్వాత మరి ఆయన కూడా ఏమైనా అవినీతికి పాల్పడే అవకాశాలు ఉంటాయంటారు? అటువంటి వ్యక్తి ఏం కాదు. ఈ రోజు వరకు జీతం కూడా తనకు ఇచ్చే జీతం కూడా వద్దు అనుకుంటున్నారు. మీరు మొన్న న్యూస్లో చూసి ఉంటారు. తనకు వచ్చే జీతం కూడా నాకు వద్దు, ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో ఉంది. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా బాగా చేయాలి, అభివృద్ధి ఎలా చేయాలన్న ఆలోచనతో కళ్యాణ్ గారు ఆలోచనలు పడ్డారు తప్ప అటువంటి ఉద్దేశాలు ఏమీ లేదు. సార్ ఇప్పుడు మరి ఈ నియోజకవర్గ పరిధిలోని సమస్యలు ఉన్నాయి కదా, వాటిని మీరు ఏమైనా కార్యాచరణ చేస్తున్నారా? అంటే వాటి పరిష్కారం కోసం ఏమైనా ప్లాన్ చేస్తున్నాం. రేపటి అనంతరమే ఈ నెలలోపే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ప్రతి మండలంలో ప్రతి ఒక్క మండల జన సైనికులు ప్రతి ఒక్కరిని మోటివేషన్ చేసి ఆ గ్రామానికి ఉన్న సమస్యలు, ఆ మండలానికి ఉన్న సమస్యలు ప్రతి ఒక్కరు మా వద్ద తీసుకొచ్చి మా ద్వారాగా మేము పై అధికారులకు తెలియపరిచిన తర్వాత సమస్య నెరవేరకపోతే మా నాయకులను తెలియపరిచే దాకా మేము సిద్ధంగా ఉన్నాం సార్. ఈరోజు పరిష్కారం చేసేంత వరకు అలాగే పవన్ కళ్యాణ్ గారు దాకా కూడా మేము వెళ్ళే ఆలోచన మాకుంది. మేము తప్పకుండా వెళ్తాం. ఈ మధ్య చాలా బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల మేము కలవలేకపోతున్నాం. తప్పకుండా ప్రజా సమస్యల్ని కళ్యాణ్ గారు తీసుకెళ్తాం. తప్పకుండా. నిజమే సార్. ఇప్పుడు సురేష్ గారు ఉన్నారు ఇక్కడ, మన జనసేన పార్టీ. ఆయన కథనం ప్రకారం ఏంటంటే ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఉన్న సమస్యలు దాని మీద పోరాటం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామండి. ఒక కార్యాచరణ ఏర్పాటు చేసి ప్రతి గ్రామాలు కూడా పర్యటించి అక్కడ సమస్యలు ఇబ్బందులు అడిగి తెలుసుకొని ఇప్పుడు మా జనసేన పార్టీ తరఫున ఇక్కడ ఉన్నతాధికారులకు తెలియజేస్తామండి. ఒకవేళ ఇక్కడ సమస్య కానీ పరిష్కారం కాకపోతే తప్పనిసరిగా మా అధినేతకి తెలియజేస్తామని చెప్పి ఆయన అంటున్నారు. అలాగే మనం మన్యం అభివృద్ధికి ప్రత్యేకంగా ఆనాడే మాట ఇచ్చారండి, నిధులు కేటాయిస్తామన్నారు. అది తప్పకుండా ఆయన చేస్తారని చెప్పని అన్నారు. మరి ఈ మధ్యకాలంలోని పర్యటన ఉంది, ఈ పర్యటన కూడా ఆ రోజు ఇచ్చిన మాటలు నెరవేర్చడానికి అని చెప్పి ఆయన అంటున్నారు. అలాగే ఇక్కడ గ్రూప్ రాజకీయాలు ఏమి లేవండి, మరి పార్టీ బలోపేతం కోసం మేము చేస్తున్నాం కాదు, చిన్నవి ఏమో ఉన్నాయండి, అవి కూడా సెటిల్ అవుతాయని చెప్పి ఆయన అంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే కేవలం ప్రజలకి అంటే రైతులకి ప్రజలకి ఇబ్బంది ఉపయోగపడే శాఖలు తీసుకున్నారండి. తప్పనిసరిగా కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఇప్పుడు తీసుకున్న శాఖల ద్వారా మాత్రం మొత్తం ప్రజలందరికీ కూడా మంచి జరిగేలా చేస్తామని చెప్పి ఆయన అంటున్నారు. అలాగే ఇక్కడ కూడా మనం చూస్తున్నాము చాలా మటుగా అంటే ప్రజల్లో కూడా ఒక చిన్న ఇది వచ్చింది. 21 స్థానాల్లో గెలిచారు ఆయన. 21 స్థానాల్లో గెలిచారంటే మరి రాబోయే రోజుల్లో మరి ఆయన సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి ఆయన అంటున్నారు. ఏదేమైనప్పటికీ నిజంగా ఇప్పుడైతే మాత్రం రాష్ట్రం అయితే మాత్రం ఆర్థికంగా వెనకబడి ఉంది.
మరి ఆ ఇచ్చిన హామీలు కూడా మరి నెరవేరుస్తారు లేదని ఆయన ఇస్తే ఆయన ఆల్రెడీ చెప్తున్నారు ఇప్పటికే సగం హామీలు నెరవేర్చామండి, మిగిలిన హామీలు కూడా తప్పకుండా మేము నెరవేరుస్తాము, నెరవేర్చకపోతే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదని చెప్పి ఆయన అంటున్నారు. మరి ఇక్కడ సురేష్ గారు ఏదైనా సరే రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక పార్టీ కార్యకర్తగా పనిచేశారు, మాకు తెలిసిన విశ్వసనీయ సమాచారం మేరకు, అంటే చెప్పొచ్చో లేదో తెలియకూడదు కానీ తమ సొంత భూముల్ని అమ్మి కూడా ఆయన పార్టీ కోసం పెట్టారనే సమాచారం మా దగ్గర ఉంది. మరి నిజమా అబద్ధం అనేది మాకు తెలియదు కానీ అదైతే మాత్రం మా దగ్గర ఉంది. అలాగే రాబోయే రోజుల్లో ఇక్కడ చాలామంది కూడా అంటున్నారు సురేష్ ఒక పదవి ఏమైనా ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం కల్పిస్తే తప్పనిసరిగా ఆయన గిరిజనులకు సహాయం చేస్తారండి, సేవ చేస్తారని నమ్మకం ఉందని చెప్పని వాళ్ళు అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో మరి నిజంగా ప్రభుత్వం గుర్తించి ఆయనకి ఏదైనా ఒక పదవి కేటాయిస్తే తప్పనిసరిగా చేస్తారని అంటున్నారు కనుక తప్పనిసరిగా ఆయనకు అవకాశం కల్పించాలని చెప్పని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్.